హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. కేకే భాగ్యశ్రీ గారు రచించిన ఒకే గూటి పక్షుల నవలను వింటున్నాం కదండి. ఈరోజు 3వ భాగం వినేద్దామా? వినబోయే ముందు మీకు గనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక కథలోకి వెళ్దామా? బాలు, ఇదిగో నా షేర్. ఈరోజు 2వ తారీఖు కదా. 500 రూపాయల నోటును అందించింది మానస. థ్యాంక్ యూ. దాన్ని అందుకుని జేబులో పెట్టుకున్నాడు బాలు. ప్రతి నెల తన జీతం చేతికి రాగానే అందులోంచి కొంత మొత్తాన్ని శిశువిహార్కి ఇవ్వడం బాలుకి అలవాటు. ఏ ఆశ్రయము లేని దీనబాలలంటే అతడికి ఎంతో దయ. వాళ్ళని చూస్తుంటే అతడి గుండెలో ఏదో అలజడి కలుగుతుంది. జ్ఞాపకాల పేటిక మూత తెరుచుకుంటుంది. అలాంటి అభాగ్యులకు ఉడతా భక్తిగా నన్న సహాయపడాలని సౌహృదత కుదిపివేస్తుందతడిని. అతడితో పరిచయం తరువాత ఆ మంచి లక్షణాన్ని మానస కూడా అలవరుచుకుంది. ఆ నెలలో తన ఆదాయాన్ని బట్టి తనకు తోచినంత విరాళంగా ఇస్తుంది. ఈ నెలలో చెప్పుకోదగినంత రాబడే వచ్చింది. అందుకే 500 ఇచ్చింది. బాలు, టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. సాయంత్రం లేట్ అవుతుందేమో, సీజన్ కదా, కస్టమర్స్ కాస్త ఎక్కువగానే ఉన్నారు. హడావుడిగా మెట్లు దిగిపోతూ చెప్పింది మానస. నో ప్రాబ్లం, తాపీగానే రా. నేను ఈరోజు లేట్ అవ్వచ్చేనేమో. నాకు బ్యాంకులో హెవీ వర్క్ ఉంది. ఇయర్ క్లోజింగ్ డేట్ దగ్గర పడుతోంది కదా, చెప్పాడు బాలు చిరునవ్వుతో. మానస పార్లర్కి చేరేసరికి 10 కావస్తోంది. అప్పటికే ఆమె అసిస్టెంట్ శాలిని వచ్చి పార్లర్ ఓపెన్ చేసి కస్టమర్స్ని చూసుకుంటోంది. ఆమెను చూడగానే పలకరింపుగా నవ్వి గుడ్ మార్నింగ్ మేడం అంటూ మర్యాదగా విష్ చేసింది. గుడ్ మార్నింగ్ ప్రశాంత వదనంతో పలికి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది మానస. ఉన్న 4 వర్కర్స్ కూడా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. పెడిక్యూర్, మ్యానిక్యూర్, బ్లీచింగ్ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకునేవారు చాలా ఎక్కువగా ఉన్నారు ఆ రోజు. ఆ రద్దీ 4 దాకా కొనసాగింది. హడావుడిలో పడి లంచ్ కూడా చేయలేదు. పని పూర్తయ్యాక భోజనం చేసేసి రిలాక్స్ అవుదామని మానస అనుకుంటుండగా శాలిని వచ్చి చెప్పింది ఎవరో ఒక యువతి పార్టీ మేకప్ కోసం వచ్చిందని. సరే, డబ్బులు కట్టేసి వెయిట్ చేయమను, వస్తున్నాను చెప్పింది మానస విసుక్కోకుండా. చిన్న చిన్నవైతే వర్కర్స్ మీద వదిలేస్తుంది, కానీ పెళ్లి కూతుళ్ళ అలంకారం, పార్టీలకు వెళ్ళే అతివల కోసం ప్రత్యేకమైన మేకప్ వేయడం, ఇవన్నీ మానేసి దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఆయా సందర్భాల్లో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా కనపడేలా వాళ్ళని సింగారించమని తన అసిస్టెంట్కి సూచనలు ఇస్తుంది. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కస్టమర్ ఉన్న క్యాబిన్లోకి అడుగుపెట్టింది మానస తలదించుకొని ఏప్రాన్ వేసుకుంటూ. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, సాయంత్రం పార్టీ ఉంది, అందుకే కాస్త స్పెషల్గా కనిపించాలని అంటూ చెప్తున్న ఆమెను చూసి కొయ్యవారిపోయింది మానస. ఆమెను చూసిన ఆ యువతి పరిస్థితి అంతే. మానస మనసంతా అశాంతికి నిలయమైంది. పెదవులు ఏదో తెలియని వేదంతో వణుకుతున్నాయి. మను, ప్రేమ నిండిన స్వరంతో పలకరించింది ఆ యువతి. ఈవిడ మీకు ముందే తెలుసా మేడం? ఆసక్తిగా అడిగింది శాలిని. మానస కోపంగా ఆమె కేసి చూస్తూ దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆమెకు కావాల్సిన విధంగా మేకప్ చేయడమే నీ డ్యూటీ. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. అసలే ఈ పెళ్లి రోజు అంటున్నారు. ఈ మరుపురాని రోజు ఆవిడను మరింత బ్యూటిఫుల్గా కనపడేటట్లుగా తయారు చేయి అంది గొంతులో కాస్త కరుకుతనాన్ని మేవళించి. ఆ మాటల మాటున దాగున్న వ్యంగ్యం ఆ యువతికి మాత్రమే అర్థమైంది. శాలిని బదిలీయలేదు, కనీసం నొచ్చుకోనన్నా లేదు. మానస ప్రథమ కోపం గురించి ఆమెకు తెలుసు. అది తాటాకు మంటలా చప్పున చల్లారిపోతుందని తెలుసు. మానస పర్యవేక్షణలో ఆ యువతిని అందంగా ముస్తాబు చేసింది శాలిని. ఆమె వయసు 40+ ఉంటుంది. అయినా సరే సడల్ని శరీరపు బిగువుతో 30 ఏళ్ల యువతిలా కనిపిస్తోంది. దానికి తోడు మేకప్ ఒకటి దివి నుండి భూకి దిగిన అప్సరలా ఉంది. మీ మేకప్ పూర్తయింది మేడం, అద్దంలో చూసుకుని నచ్చిందో లేదో చెప్పండి వినయంగా అంది శాలిని. ఆవిడ తన ప్రతిబింబాన్ని ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది. చిరు నవ్వుతో శాలినికి టిప్ ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు తెలియచేసి బయటకు వెళ్ళిపోయింది శాలిని. మను గద్గదింకంగా పిలిచింది ఆమె. ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పుకుంది మానస. ఏం మను, నన్ను చూసి అలా దూరం జరిగిపోతున్నావు? అలా పరాయిదాన్ని అయిపోయానా? బాధగా అడిగింది ఆమె. ప్లీజ్ మేడం, కాల్ మీ మానస, మిస్ మానస, దట్స్ ఆల్ కఠినంగా పలికింది మానస. ఆమె దెబ్బతిన్న పావురంలా విలవెల్లాడుతూ చూసింది. ఓకే మను, సారీ మానస, సాయంత్రం పార్టీకి
భయంగా మధ్యలోనే ఆపేసింది. సారీ మేడం, అన్ని పార్టీలకు వెళ్ళే అలవాటు నాకు లేదు విసురుగా చెప్పేసి డోర్ తీసుకుని క్యాబిన్లోంచి బయటకు వచ్చేసింది మానస. ఆమె హృదయం కల్లోల కడలిగా ఉంది. గుండె గదిలో అనేక జ్ఞాపకాలు ఒకదానికొకటి ఒరుసుకొని అంతులేని ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కాసేపు ఆగి శాలినిని పిలిచింది. ఎస్ మేడం అంటూ వచ్చింది ఆమె. ఇందాక వచ్చిన ఆవిడ వెళ్ళిపోయి అరగంట అయింది. ఆమెను చూసిన తర్వాత మనసులో అలాంటి మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్న ఇందాకటి మందలింపు చెవుల్లో ప్రతిధ్వనించగానే ఆ ప్రయత్నం విరమించుకుంది శాలిని. ఆ తరువాత రాత్రి 8 వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీ అయిపోయింది మానస. పని పూర్తయ్యాక టైం చూసుకుని అయ్యో చాలా లేట్ అయిపోయింది, ఈ పాటికి బాలు వచ్చేస్తుంటాడు అనుకుంటూ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఆమె ఊహించినట్లుగా బాలు వచ్చేసి ఉన్నాడు. అప్పటికే స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని టీవీ చూస్తున్నాడు. హాయ్ మను అన్నాడు పలకరింపుగా నవ్వుతూ. సారీ బాలు, చాలా లేట్ అయింది. బాగా ఆకలిస్తుందా? జస్ట్ అరగంట ఓపిక పట్టు, వంట చేసేస్తాను అంటూ చెప్పింది బ్యాగ్లో తన ఫ్లాట్ కీస్ వెతుకుతూ. నువ్వేం కంగారు పడుకు, పిజ్జా ఆర్డర్ ఇచ్చాను, కాసేపట్లో వస్తుంది. ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యిరా చెప్పాడు తమాషాగా కళ్ళు మూసి తెరుస్తూ. మానస టెన్షన్ తగ్గింది. ఆ పూట వంట ప్రయత్నం చెయ్యక్కర్లేదంటే హాయిగా అనిపించింది. ప్రస్తుతం ఉన్న మూడ్లో వంట వైపు దృష్టి కూడా వెళ్ళడం లేదు ఆమెకి. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి తనకు నచ్చినంతసేపు స్నానం చేసింది. మనసు తనువు కూడా ఎంతో ప్రశాంతంగా సేద తీరాయి. చన్నీళ్లు తల మీద నుంచి కిందకు పడుతుంటే తల తుడుచుకుని జుట్టు బ్రష్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని బాలు ఫ్లాట్లోకి వెళ్ళింది. మళ్ళీ రా పిజ్జా వచ్చేసింది, వేడివేడిగా లాగిద్దాం అన్నాడు ప్లేట్స్లో పిజ్జా సర్వ్ చేస్తూ. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినడం పూర్తి చేశారు. ఆ తర్వాత పాలు కాచి హార్లిక్స్ కలిపి తెచ్చింది మానస. నేను హార్లిక్స్ తాగను, తింటాను చిన్నపిల్లాళ్ళ అన్నాడు బాలు. నీ ఇష్టం, రోజుకో ప్యాకెట్ తిను, ఎవరొద్దన్నారు? నీ హార్లిక్స్ నీ ఇష్టం నవ్వింది మానస. 2 నెలలు పోయాక ఈ గుమ్మాలన్నీ వెడల్పు చేయించాలి విరగబడి నవ్వాడు బాలు. మానసుకెంతో హాయిగా అనిపిస్తోంది. అతడి సమక్షంలో సర్వం మర్చి నవ్వుకుంటుంటే. ఓకే మానస, 10 దాటింది, వెళ్ళి పడుకో అన్నాడు బాలు ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవిలిస్తూ. బాలు, ఈరోజు అమ్మ కనిపించింది మానస తల వంచుకొని చెప్పింది నెమ్మదిగా. బాలు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మానస తన తల్లిదండ్రులను విడిచి వేరుగా ఉంటోందని మాత్రం తెలుసు. మిగిలిన వివరాల్లోకి వెళ్ళడానికి సంస్కారం అడ్డొచ్చింది అతడికి. అతడు అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదు. తొలిసారిగా మానస తన తల్లి గురించి ప్రస్తావిస్తూ ఉంటే వింతగా అనిపించింది అతడికి. అమ్మ ఎంతో ఆత్రంగా పలకరించబోయింది బాలు. నాకెందుకో మాట్లాడబుద్ధి కాలేదు. రుద్ధమైన మానస స్వరం నిజాయితీని ఒలికించింది. అదేంటి విచిత్రంగా అడిగాడు బాలు. తల్లిదండ్రులతో భేదాభిప్రాయాలు వచ్చి తన మట్టుకు తాను బతుకుతోందని నీలిమ చెప్పింది. అది ఏ విషయంలోనో తెలుసుకోవాలన్న కుతూహలం లేదు బాలుకి. కానీ మానస తన మనసు విప్పింది అతడి ముందు. అమ్మ నాన్నలకి నేనొక్కర్నే సంతానాన్ని బాలు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా వారు సఖ్యతగా ఉండడాన్ని చూడలేదంటే నమ్ముతావా నువ్వు? వారి మధ్య అన్యోన్యత ఎండమావి అని నాకు కాస్త జ్ఞానం వచ్చాక అర్థమైంది. అశాంతికి వెలువైన ఆ ఇంట్లో ఉంటూనే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నాకు ఇష్టమైన బ్యూటీ కోర్సులను కూడా పూర్తి చేశాను. అమ్మా నాన్నల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక కలిసి ఉండలేరని నిశ్చయించుకుని విడాకులకు అప్లై చేశారు. వాళ్ళకి విడాకులు మంజూరు చేస్తూ నేను మేజర్ని కాబట్టి నాకు ఇష్టం వచ్చిన వారి దగ్గర ఉండొచ్చని తీర్పు చెప్పింది న్యాయస్థానం. అమ్మ నాన్న ఇద్దరూ కావాలి నాకు. ఎవరి ప్రేమను విడిచి బతకలేను. అందుకే ఇద్దరి దగ్గర కొన్ని రోజుల చొప్పున గడపసాగాను. కొన్నాళ్ళు బాగానే గడిచాయి. నాన్న మరొక పెళ్లి చేసుకున్నారు. వచ్చిన ఆమె నన్ను ప్రేమగా చూసుకోలేదో లేక నాకే ఆమె మీద సదాభిప్రాయం కలగలేదో చెప్పడం కష్టం. వారి మధ్య ఇమడలేక పూర్తిగా అమ్మ దగ్గరకు వచ్చేశాను. నాకు బ్యూటీ కోర్సుల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ గమనించిన అమ్మ ఆఫీస్లో లోన్ తీసుకుని నా చేత బ్యూటీ క్లినిక్ ఓపెన్ చేయించింది. అది బాగానే రన్ అవుతోంది. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో వెక్కిళ్ళు వచ్చి ఆగింది మానస. ఉద్విగ్నతతో ఆమె గుండెలు ఎగిసి పడుతున్నాయి. మంచినీళ్లు తెచ్చి అందించాడు బాలు. ఎటువంటి టెన్షన్ పడకుండా కూల్గా వింటున్నాడు ఆమె చెప్పిందంతా. మంచినీళ్లు గటగటా తాగేసి థ్యాంక్స్
చెప్పి మళ్ళీ మొదలెట్టింది మానస. నా చిన్నప్పటి నుండి మా కుటుంబానికి స్నేహితులైన సత్యానంద్ అంకుల్ తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, తనకు ఆయన చేసుకోవడం ఇష్టమేనని, నా ఆమోదంతో ఆయన అందుకోవాలని ఆశిస్తున్నానని ఎన్నో చెప్పింది అమ్మ. ఇది నేను ఎదురు చూడనుంది. సత్యానంద్ అంకుల్ భార్య చనిపోయి 2 ఏళ్ళైంది. పిల్లలిద్దరూ స్టేట్స్లో సెటిల్ అయ్యారు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం నాకేం విచిత్రం అనిపించలేదు. కానీ అమ్మ 40 దాటాక మళ్ళీ పెళ్లి మాట తలపెట్టడం, అది నాన్న వలన ఎన్నో చేదు అనుభవాలు చవి చూశాక ఎందుకో జీర్ణించుకోలేకపోయాను. నా మనసులో మాటే ఆమెకు చెప్పాను. అమ్మ తెల్లబోయింది. కానీ ఆమె మనసులో అంకుల్తో జీవితం పంచుకోవాలన్న ఆకాంక్ష బలంగా నాటుకుపోయింది. అప్పుడు నాకు అనిపించింది, నాకు నచ్చలేదన్న కారణంతో ఆమె స్వేచ్ఛకి కళ్ళాలు వేయడం దేనికి? నాకు పెళ్లి చేయవలసిన వయసులో ఆమె తోడు కోసం వెంపర్లాడడం ఎందుకో ఆ ఊహనే నా మనసు భరించలేకపోయింది. కోరిన జీవితాన్ని ఎంచుకునే వ్యక్తి స్వాతంత్రం ఆమెకుంది. అలాగే నాకు ఇష్టమైన నిర్ణయం తీసుకునే హక్కు కూడా నాకుందనిపించింది. అందుకే ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించాక నేనే బయటకు వచ్చేశాను. మా మధ్య భిన్నాభిప్రాయాలు ఆనందంగా కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న అమ్మకు అవరోధాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుందనుకున్నాను. అమ్మ ఏడ్చింది. నన్ను దూరం చేసుకోలేనని గగ్గోలు పెట్టింది. కానీ ఆమె అంకుల్ని వదులుకునేందుకు ఇష్టం పడలేదు. అందుకే ఆమెను వదిలి బయటకు వచ్చేశాను, సుదీర్ఘంగా చెప్పింది మానస. ఆమె కళ్ళు నీటి చలమలయ్యాయి. అయితే ముఖంలో మాత్రం ఆప్తులైన వారితో హృదయ వేదనను పంచుకుంటే గుండె తేలికపడిన భావం ప్రతిఫలిస్తోంది. బాలు స్నేహపూర్వకంగా ఆమెను తట్టి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మానస అన్నాడు అనునయంగా. మానస కళ్ళు తుడుచుకుంది. నీకు నచ్చినట్లుగా నువ్వు చేశావు. దానిలో వేలెత్తి చూపేందుకు ఏముందని అలా బాధపడతావు? కానీ మీ అమ్మగారు అంత ఆప్యాయంగా పలకరించినప్పుడు మాట్లాడకపోవడం దేనికో నాకు బోధపడటం లేదు. ఆమె చేసిన పని సమర్థించినట్లుగా అన్నాడు బాలు. ఎలా మాట్లాడాలనిపిస్తుంది బాలు? పెళ్ళిడికి వచ్చిన కూతురు బాగోగులు ఆలోచించవలసిన వయసులో ఆవిడ స్వసుఖం చూసుకుని దానికి ప్రయారిటీ ఇచ్చింది. నన్ను సెకండరీగా భావించినప్పుడు నా మనసెంత నలిగిపోయిందో నువ్వు ఊహించగలవా? ఆవేశంగా ప్రశ్నించింది మానస. ఓకే, ఆవిడ నీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన సుఖం తాను చూసుకుందన్న నీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉన్నాయి. మరి ఈ ప్రశ్న మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నప్పుడు వేయలేదేం? బాలు సూటి ప్రశ్న విని బిత్తరపోయింది మానస. వేయలేవు. ఎందుకంటే సమాజం మగవాడి 2వ పెళ్లిని ఆమోదించినంతగా స్త్రీ పునర్వివాహాన్ని సమర్థించలేదు. దానికి కారణాలు అనేకం. మనం స్త్రీ పురుష సమానత్వం సాధించామని మురిసిపోతున్నాం. కానీ వాస్తవంలో అది అంతంత మాత్రంగానే ఉంది. అందుకే నీ మనసు మీ అమ్మగారి నిర్ణయంతో విభేదించింది. బాగా ఆలోచిస్తే ఈ విషయం నీకు అర్థమవుతుంది. మానస మౌనంగా వింటోంది అతడి మాటలను. ఇన్నాళ్లుగా ఇలా ఆలోచించలేదు ఎన్నడూ. బాలు మాటలు నిజమే. స్త్రీ పురుషుడితో సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోందని అందరూ భావిస్తున్నారు. కానీ ఆమె కొన్ని సందర్భాల్లో అణిచివేతకు గురవుతూనే ఉంది. రోజు న్యూస్ పేపర్లోనూ ఛానళ్లలోనూ వస్తున్న పలు రకాల వార్తలు దానికి నిదర్శనం. అందరిదాకా ఎందుకు? తన తల్లి చేసిన పని హర్షించలేకపోయింది. మీ అమ్మగారు చేసింది తప్పెలా అవుతుంది మను? నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడ ఒంటరి జీవితం ఎలా గడపగలదు చెప్పు? ఏ పండక్కో పబ్బానికో నువ్వు సతీ సమేతంగా పుట్టింటికెళ్తే మీకు మర్యాదలు చేయడం, నీకు 1 2 పురుళ్ళు పోసి మనవల ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోవడం. ఈవిడ శేష జీవితం ఇలానే గడపాలన్న తలంపుతో ఉన్న నీకు ఆవిడ తనకో తోడు కావాలని తప్పించడం పెద్ద షాక్ ఇచ్చింది. అవునా? బాలు గొంతు ఖంగుమంది. అప్రయత్నంగా తలూపింది మానస అవునన్నట్లుగా. కాస్త విశాలంగా ఆలోచించు చూడు. ఆవిడ చేసింది తప్పు కానే కాదని నీకు తోస్తుంది. మీ మధ్యకు వచ్చిన ఆ వ్యక్తిని తండ్రిగా అంగీకరించమని నేను చెప్పడం లేదు. అది నీ స్వవిషయం. నీ ప్రేమకు అమ్మ అన్న పిలుపుకి దూరమై ఆవిడెంత నలిగిపోతున్నారో ఆలోచించు. ఆవిడ్ని శత్రువులా భావించడం మానుకుని అనురాగంతో ఆమెను పలకరించు. మెత్తగా హితవు పలికాడు బాలు. మానస మెదడు పదునెక్కింది. విస్తారమైన పరిధిలో ఆలోచించడం మొదలుపెట్టగానే భావాలు స్వేచ్ఛగా పురివిప్పాయి. అవును, బాలు అన్నది కరెక్టే. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడ ఎలా గడుపుతుందన్న ప్రశ్నే తలెత్తలేదు తన బుర్రలో. తన దారి తాను చూసుకుని ఆమెను ఒంటరిగా బతకమని శాసించడం ఎంత మూర్ఖత్వమో ఇప్పుడు తెలుస్తోంది.
తన గురించి ఆమె పట్టించుకోలేదన్న అభావంతో ఉంది ఇన్నాళ్లుగా. అపార్థంతో నిండిన మనసు వాస్తవాలను గుర్తించలేదు. తనకిష్టమైన రంగంలో ముందుకు సాగేటట్లుగా తోడ్పాటునందించింది అమ్మే. సంఘంలో తనకు ఇంత గౌరవంగా తన కాళ్ళ మీద తాను నిలబడే అవకాశము కల్పించింది అమ్మే. అలాంటి అమ్మను తనకేమైంది? దెయ్యంగాని పట్టిందా? ఎంతో బ్రాడ్గా ఆలోచించవలసింది పోయి సంకుచితమైన మనసుతో ఆమెను నొప్పించింది. ఆమెను కలిసి క్షమాపణలు చెప్తే గాని మనసుకు శాంతి లేదు. మానసమది తేలికపడింది. చటుక్కున బాలు చేతిని ఆనందంగా తన చేతుల్లోకి తీసుకుని ఊపేస్తూ, థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ. నా ఆలోచన విధానం తప్పని తెలియచేశావు. త్వరలోనే అమ్మని కలిసి క్షమించమని అడుగుతాను అంది ఎంతో ఉద్వేగంగా. నవ్వాడు బాలు. కానీ గుండె ఎందుకో కలుక్కుమంది. ఏదో బహిర్గతం చేయలేని వేదన మదిని ఆవరించుకుంది. అది కప్పిపుచ్చుకుంటూ, మా మను మంచి పిల్ల చెప్పనే అర్థం చేసుకుంటుంది. అమ్మ విలువేంటో పోగొట్టుకున్న నాకే బాగా తెలుసు. ఎప్పుడూ అమ్మను దూరం చేసుకోకు. గుడ్ నైట్ అన్నాడు బాధగా నవ్వుతూ. బాలు, ఏంటలా అయిపోయావు? అడిగింది మానస అతడి వదనంలో విషాద ఛాయలను గమనించి. నథింగ్, వెళ్ళు, చాలా పొద్దుపోయింది అన్నాడు మామూలుగా. గుడ్ నైట్ చెప్పింది మానస చిరునవ్వుతో. 3వ భాగం సమాప్తమండి. మిగతా నవలని తర్వాత భాగంలో తెలుసుకుందామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్